హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటోని కాపాడడానికి వచ్చిన కవాకి షింజు లీడర్ జూరాతో మాస్ ఫైట్ చేస్తుంటే బోరుటో మాత్రం అక్కడి నుంచి తప్పించుకోవడానికి తన మార్కింగ్ టూల్ చక్రాన్ని సెన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా మొత్తానికి దానిని సెన్స్ చేయడంతో కవాకితో కలిసి తప్పించుకుందామనుకుంటే జూరా నారుటో పేరెత్తి కవాకిని రెచ్చగొడతాడు. దానితో కవాకి జూరాకి మాస్ రిప్లై ఇవ్వడంతో బోరుటో ఇంకా కవాకి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక దానితో అందరూ కలిసి ఫైట్లో రికవర్ చేసిన మాట్సురి థాన్ బల్బ్తో మోయగిని కాపాడడానికి హిడెన్ లీఫ్ విలేజ్కి బయలుదేరతారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన యానిమే లవర్స్ అందరికీ హైప్ ఎక్కించే న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవ్వబోతుందని ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. ఫస్ట్ టైం ఒక యానిమే మూవీ థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. డబ్బింగ్ కూడా క్రంచీ రోల్ కాబట్టి ట్రైలర్ బట్టి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సోనీ ఇలా అయితే అస్సలు లేదు. దీని గురించి ఇంకా సేపట్లో మాట్లాడుకుందాం. కానీ డీమన్ స్లేయర్ని నార్మల్గానే అస్సలు మిస్ కాకూడదు, థియేటర్స్లో చూడమని సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి యానిమే లవర్స్ అందరూ మిస్ కాకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. కాబట్టి మీ క్యాలెండర్లో సెప్టెంబర్ 12ని మార్క్ చేసి పెట్టుకోండి. ఇకపోతే మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న నారుటో షిప్పుడెన్ తెలుగు ఎపిసోడ్స్ నిజంగానే స్టార్ట్ అయిపోయాయి. సోనీ వాడు ప్రతిరోజు నైట్ 9కి 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాడు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ముందుగా ఆల్రెడీ నేను చెప్పినట్టే ఎపిసోడ్ 221 నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి నారుటో షిప్పుడెన్ ఫ్రెష్గా చూద్దామనుకున్న వాళ్ళకి ఫస్ట్ 220 ఎపిసోడ్స్ అవైలబుల్గా అయితే లేవు. కానీ ఫ్యూచర్లో రీటెలికాస్ట్ చేస్తే అప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం దీనిని టీవీలో చూసి ఎంకరేజ్ చేయకపోతే ఖచ్చితంగా వ్యూవర్షిప్ లేదని సోనీ వాడు తెలుగు డబ్ని మధ్యలోనే ఆపేస్తాడు. కాబట్టి కుదిరినంత వరకు టీవీలో చూసి సపోర్ట్ చేయండి. మరి ఫస్ట్ 220 ఎపిసోడ్స్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న నారుటో షిప్పుడెన్ ప్లేలిస్ట్లో ఎపిసోడ్ 35 వరకు చూసి తరువాత తెలుగులో అవైలబుల్గా ఉన్న ఎపిసోడ్స్ని కంటిన్యూ చేసేయండి. కానీ సెన్సే ఎపిసోడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, మేము కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయిపోయాం అని బాధపడకండి. ఎందుకంటే ప్రెజెంట్ ఫిల్లర్ ఎపిసోడ్స్ వస్తున్నాయి కాబట్టి అంత ఇంపార్టెంట్గా ఏం జరగట్లేదు. ఇక నుంచైనా డైలీ నైట్ 9కి ఎయిర్ అవుతున్న నారుటో ఎపిసోడ్స్ని చూసి తెలుగు డబ్ని సపోర్ట్ చేయండి. కానీ సెన్సే ఆ టైంకి టీవీలో చూడడం కుదరట్లేదు, మొబైల్లో చూడడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. చెప్పడానికి బాధగా ఉన్నా ఆఫీషియల్గా చూడడానికి అసలు మనకి ఏ ఆప్షన్స్ లేవు. జియో టీవీలో అయితే రావట్లేదు, టాటా ప్లే ఇంకా ఎయిర్టెల్ టీవీలో కూడా వస్తుందో లేదో నాకైతే తెలీదు. కాబట్టి కుదిరినంత వరకు టీవీలో ఎయిర్ అయినప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. అయినా మిస్ చేసాం, మేము తప్పకుండా చూడాల్సిందే అంటే మీకు ఎక్కడ చూసుకోవాలో తెలిసిందే కదా. ఇకపోతే ఎవడేమనుకున్నా నారుటో షిప్పుడెన్ తెలుగు డబ్బింగ్కి రివ్యూ అయితే ఇచ్చేస్తా. ఫస్ట్ థింగ్, మనం చాలా ఫైట్ చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడే తెలుగు డబ్బింగ్ వచ్చింది. దానికైతే సోనీకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక దీని పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్స్ ఇప్పుడు తెలుగులో వస్తున్నాయి. అంతే, ఇంకా వెయిట్ చేయకండి. ఇది తప్ప నాకు తెలిసిన ఒక్క పాజిటివ్ కూడా లేదు. మీరు జపనీస్, ఇంగ్లీష్ లేక కనీసం హిందీ ఆర్ తమిళ్లో చూసుకోగలిగిన తెలుగు డబ్ని చూడడం అయితే వేస్ట్ అనే చెప్తా. వేరే ఏ లాంగ్వేజ్లో అర్థం కాకపోతే లాస్ట్ ఆప్షన్గా దీనిని పెట్టుకోండి. ఇప్పుడు వాడు బయలుదేరేది హిడెన్ లీఫా లేకపోతే అక్కాసుకేనా? మటారా ఉన్న చోటు నిన్ను నువ్వే మటారా అని చెప్పుకుంటున్నావా? 9 టైల్స్ చక్ర ఒక పవర్ ని నీ లోపలే నేను సీల్ చేసి పెట్టాను. చూశారు కదా, కనీసం పేర్లు కూడా తెలియని వాళ్ళతో డబ్బింగ్ చేస్తున్నారు. వాడేమో ఏవో బూతులు మాట్లాడుతున్నాడు. కానీ నేను అర్థం చేసుకోగలను, చాలామంది నేటివ్ లాంగ్వేజ్లోనే తెలుగులోనే చూడాలనుకుంటారు. వాళ్ళకైతే ఇదే బెస్ట్ ఆప్షన్. మరి ఇంకొక పెద్ద నెగిటివ్ ఏంటంటే స్క్రిప్ట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది.
నేను చూస్తున్నప్పుడు కొన్ని డైలాగ్స్కి అయితే నవ్వు అస్సలు ఆగలేదు. మనమందరం సపోర్ట్ చేసి వ్యూవర్షిప్ పెరిగితే నెక్స్ట్ సీజన్ నుంచి కొంచెం బెటర్గా డబ్ ప్రొవైడ్ చేస్తారనే కోరుకుందాం. కానీ ఫైనల్గా నేను చెప్పేది మాత్రం చాలా ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత తెలుగు డబ్ వచ్చింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దీనిని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా ఆఖరిగా తను చూడ్డానికి అసహ్యంగా ఉండడం వల్ల అందరూ తనని ఏడిపించడంతో మేకప్ వేసుకొని ఎవరూ తనని గుర్తుపట్టలేనంత అందంగా మారిన తరువాత ఈ కథలో హీరోయిన్కి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు ట్రూ బ్యూటీ. ఈ యానిమే 13 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకొని క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇదొక కొరియన్ వెబ్టూన్ని బేస్ చేసుకొని తీసిన యానిమే. అంతేకాకుండా ఈ యానిమేకి ఆల్రెడీ లైవ్ యాక్షన్ కూడా 16 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు ఒక మంచి రామ్ కామ్ యానిమేని చూడాలనుకుంటే ఈ యానిమేని ఖచ్చితంగా చూసేయచ్చు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే హిడెన్ లీఫ్ విలేజ్కి చేరుకున్న వెంటనే కోనహామరు మోయగి టీం అయిన టీమ్ 10 ఇనోషికా చోతో కలిసి మోయగిని చేరుకొని మాట్సురి థార్న్బల్బ్ని మోయగి ట్రీ లోపల పెట్టడంతో ఆ ట్రీ దాన్ని అబ్జార్బ్ చేసుకొని మొత్తానికి అనుకున్నట్టే మోయగిని రిలీజ్ చేసేస్తుంది. వాళ్ళ సెన్సే మోయగి తిరిగి నార్మల్ అవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కోనహామరు అయితే తనని గట్టిగా హగ్ చేసుకొని సంతోషంతో కన్నీరు కూడా పెట్టుకుంటాడు. ఇదంతా మన హీరో బోరుటో దూరంగా ఆకాశం నుంచి గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే శాండ్ విలేజ్ నుంచి హోకాగే ఆఫీస్కి కాల్ వస్తుంది. అవును, ఇక్కడ కూడా షింకి నార్మల్ అయ్యాడు. గారా కూడా క్షేమంగా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన తన ప్రాణానికి ఏ అపాయం లేదంట. చాలా కాలం సీలింగ్ జుట్సులో బంధించుండడం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదు. కానీ త్వరలోనే తను మేల్కొనే ఛాన్స్ ఉంది. అవునా, చాలా మంచి న్యూస్ చెప్పావు. షికమారు, నిన్ను ఎల్డర్స్ పిలుస్తున్నారు. అవునా, వాళ్ళ బాధ ఏంటో కూడా చూద్దాం పద. కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న మోయగి దగ్గరికి వస్తాం. చూస్తుంటే నీ శరీరంలో బోన్స్, మజిల్స్ ఇంకా నీ అవయవాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చాలా కాలంగా ఆ ట్రైనీ చాక్రాని పీల్చుకోవడం వల్ల నీ శరీరంలో ఫ్లో అవుతున్న చాక్రా బాగా స్లో అయిపోయింది అంటుండగా అక్కడికి శారదా కూడా చేరుకుంటుంది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ చాలా కాలంగా నువ్వేం తినకపోవడం వల్ల నీ శరీరంలో పోషకాహారం యొక్క లోపం వచ్చింది. ఏదైనా సరే నువ్వు కొంతకాలం రెస్ట్ తీసుకుంటూ రోజు ఆహారం టైంకి తీసుకుంటే త్వరలోనే అంతా సెట్ అయిపోతుంది. ఇది చాలా మంచి న్యూస్ కదా మోయగి సెన్సే. అందరూ నన్ను క్షమించండి, మీ అందరినీ చాలా టెన్షన్ పెట్టినట్టున్నా. ఇంకా కోనహామరు చిట్టి, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మరేం పర్లేదు, నువ్వు త్వరగా కోలుకుంటే అదే నాకు పెద్ద థ్యాంక్స్. ఏ సుమీరే, ఒకసారి బయటకు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. సరే అనడంతో మొత్తానికి అలా శారదా ఇంకా సుమిరే ముందుగా వాళ్ళ మధ్య బోరుటో విషయంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలా క్లిష్టమైన మిషన్ని విజయవంతంగా పూర్తి చేశావు. కంగ్రాట్స్ సుమిరే. నేను నీతో ఒకటి చెప్పాలి. నేను అలా పిలవచ్చు కదా? మరి ఇంకెంతకాలం నన్ను క్లాస్ లీడర్ అని పిలుస్తావు? సరే, అలాగే పిలువు. కానీ ఇక్కడ శారదా ఇంకా సుమిరే మాటల్ని ఏడా కూడా తన ఎబిలిటీతో గమనిస్తూ ఉంటుంది. సుమిరే, నన్ను క్షమించు. అప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడంతో నేనేదేదో మాట్లాడేశాను. లేదు, నేనే అప్పుడు కోపంలో పిచ్చిగా మాట్లాడాను. అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక అలా అన్నాను. కానీ అప్పుడు నువ్వు నాతో చెప్పిన ప్రతి మాట నిజమేనని తర్వాతే తెలుసుకున్నా. అప్పుడు నా ఫీలింగ్స్ని ఇంకా నీ ఫీలింగ్స్ని ధైర్యంగా ఫేస్ చేయలేక నా కళ్ళ ముందే ఉన్న నిజాన్ని తెలుసుకోలేకపోయా. అప్పుడు నువ్వు నన్ను ఇలా అడిగావు కదా, నీకు గుర్తుందా? శారదా, నీకు బోరుటో అంటే ఇష్టం కదా? ఇష్టం అంటే నువ్వేం అడగాలనుకుంటున్నావు? నువ్వు ఆ రోజు అలా అడిగినప్పుడు నిజంగానే నా ఫీలింగ్ అదే. అప్పుడు నేను దాని గురించి పెద్దగా ఏం ఆలోచించలేదు. కానీ నీకు తెలుసా, కాలం గడిచే కొద్దీ ఏదో ఒక పాయింట్లో వాడి గురించి నేను ఆలోచిస్తూ చాలానే టైం వేస్ట్ చేయడం స్టార్ట్ చేశానని తెలుసుకున్నా. వాడు ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూ దానిని ఒంటరిగా ఎదుర్కొంటాడు. కాబట్టి వాడి గురించి ఆలోచించక తప్పలేదు.
ఇద్దరం ఒకే టీంలో మెంబర్స్ అవ్వడం వల్ల అలా ఆలోచించడంలో తప్పు లేదనుకున్నా. కానీ ఇంకొంత సమయం గడిచాక వాడిపై నాకున్న ఫీలింగ్స్ ఏంటో నాకే అర్థం కాలేదు. వాడి గురించి కేవలం ఒక టీం మెంబర్లా ఆలోచిస్తూ వాడిని ఇష్టపడుతున్నానా, లేక నా ఫీలింగ్స్ ఇంకా పెరిగిపోయాయా? నా ఫీలింగ్స్ మీద నాకే క్లారిటీ లేకపోవడంతో నాకు నేను చాలా చెడ్డదానిలా కూడా అనిపించా. నన్ను నేనే అర్థం చేసుకోలేనప్పుడు నాకు అసలు హొకాగే అయ్యే అర్హత కూడా లేదనిపించింది. కానీ జరిగిన యుద్ధంలో యోడో నన్ను నేను మోసం చేసుకుంటున్నానని చెప్పిన మాటలు నేను రియలైజ్ అయ్యేలా చేశాయి. శారదా, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాలనుకుంటుంది, నా ఫీలింగ్స్ మీద నాకు ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. బోరుటో అంటే నాకు కూడా ఇష్టమే అంటూ శారదా చెప్పిన మాటలు వినడంతో సుమీరే మాత్రమే కాదు, వాళ్ళని గమనిస్తున్న ఏడా కూడా షాక్ అయిపోతుంది. వాడికి సహాయం చెయ్యాలనే నా కోరిక నన్ను మరింత బలంగా మారుస్తుంది. ఇంకా వాడు నా పక్కనుంటే నేను హొకాగే కూడా అవ్వగలననిపిస్తుంది. ఇదే నాకు వాడి మీదున్న ఫీలింగ్. శారదా, నీకు వాడిపై ఉన్న ఫీలింగ్స్ గురించి నాకెప్పుడో తెలుసు. మరిక మన మధ్య ఏ గొడవ లేనట్టే కదా? నాతో ఇలా హానెస్ట్గా నీ ఫీలింగ్స్ని పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వే ఇంత ఓపెన్గా నీ ఫీలింగ్స్ గురించి చెప్పాక నేను కూడా తగ్గేదే లేదు. అయితే మన గొడవలు ముగిసినట్టే కదా? కానీ శారదా అలా ప్రపోజ్ చేయడం విన్న ఏడా ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది. ఇదొక జోకేం కాదు కదా, ఉన్న అందరిలో తనే ఇలా ఎందుకు చేసింది? అది కూడా నేను వాళ్ళతో లేనప్పుడు. ఏ సెన్సరీ టీమ్, నన్ను వెంటనే ఆ అమ్మాయిలకి కనెక్ట్ చేయండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సుమీరే ముందుగా శారదాని అడిగినప్పుడు శారదాకి బోరుటో అంటే ఇష్టమని అందరికీ తెలిసినా కూడా శారదా దానిని ఒప్పుకోకుండా సుమీరేతో గొడవ పెట్టుకుంటుంది. కానీ ర్యూతో జరిగిన ఫైట్లో తన ఫీలింగ్స్ని ఫేస్ చేయడం తెలుసుకోవడంతో బోరుటోపై తనకున్న ఫీలింగ్స్ని హానెస్ట్గా తన ఫ్రెండ్ సుమీరేతో షేర్ చేసుకుంటుంది. కానీ దీనికి ఏడా ఎందుకింత టెన్షన్ పడుతుందో మనకి తర్వాత చాప్టర్లో తెలుస్తుందేమో. ఒకవేళ కొంపతీసి శారదా ఇంకా సుమీరే ఏడాని వదిలేసి ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకోవడం వల్ల ఏడాకి కాలిందా? ఈ అమ్మాయిల పంచాయతీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇటాచి అకాట్స్కీలో ఉన్నప్పుడు కిసామే కంటే ముందున్న పార్ట్నర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఒకప్పుడు మాజీ 7 స్వార్డ్స్మెన్ ఆఫ్ ద మిస్ట్లో ఒకడైన జూజో బీవా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తన ఇంట్లో కూర్చొని మెడిటేట్ చేస్తూ కురామాతో ట్రైనింగ్ చేస్తున్న హిమవారిని చూస్తాం. వావ్, మొత్తానికి నారుటోలాగే హిమవారి కూడా మెల్లగా కురామాని కాంటాక్ట్ అవుతూ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేస్తుందన్నమాట. ఇక చాక్రాని షేర్ చేసుకోవడం కూడా మాస్టర్ చేసేస్తే త్వరలోనే మనం హిమవారిని 9 టైల్స్ చాక్రా మోడ్లో చూసే ఛాన్స్ ఉందన్నమాట. తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హిమవారి ఓడిపోవడంతో ట్రైనింగ్ సెషన్ పూర్తయిపోతుంది. నువ్వు తలపడాల్సింది అలా కాదు, నేను చెప్పాలనుకుంటుంది నీకు అస్సలు అర్థం కావట్లేదు. నేను నిన్నేం గాయపరచనులే, కాబట్టి నేను చెప్పేది విని నీ చేతుల్ని మాత్రమే కాకుండా నీ కాళ్ళను కూడా సరిగ్గా ఉపయోగించు. జంప్ చేసేటప్పుడు నీ చాక్రాని ఫ్యూజ్ చెయ్యి. నువ్వు నీ చాక్రాని సరిగ్గా కంట్రోల్ చేయగలిగితే నువ్వు ఏమైనా సాధించగలుగుతావు. అది నాకు కూడా తెలుసు, ఎంతైనా నేను కూడా ఒక నింజాని అని నీకు కూడా తెలుసు కదా. లేదు, నేను చెప్పేది నువ్వు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు కేవలం ఒక సాధారణమైన నింజావి కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీలో ఒక టెయిల్ బేస్ని క్యారీ చేస్తున్నావు. ఇలాంటి వాళ్ళనే జించురికి అని పిలుస్తారు. నువ్వొక మనిషివైనప్పటికీ నిన్ను జూరా ఇంకా నాలాంటి వారితో పోల్చొచ్చు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సరే, నువ్వు ఎవరు అనే దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, నువ్వు వాడాల్సిన కాంబాట్ టెక్నిక్స్ని ఇకపై నా చాక్రాకి తగ్గట్టు నువ్వు మార్చుకోవడం నేర్చుకోవాలి. అందులో ఇది కేవలం మొదటి పాఠం మాత్రమే. ఇక నుంచి నీ కామన్ సెన్స్ని పక్కన పెట్టు. నిన్ను నువ్వు చాక్రాకి మరొక రూపంగా చూసుకోవడం మొదలుపెట్టు.
అదే నువ్వు నీ ట్రైనింగ్లో తీసుకోవాల్సిన మొదటి అడుగు. నువ్వంతలా చెప్పినా నాకేం అర్థం కావట్లేదు అనడంతో, వస్తే నేను ఎంత చెప్పినా నీకేం అర్థం కాలేదా? ఇక నీ చావు నువ్వు చావు అని కురామా చిరాకు పడుతుంది. అది కాదు, ఒక్క క్షణం ఆగు అని చెప్తున్నా కూడా కురామా డిస్కనెక్ట్ అవ్వడంతో హిమవారి కూడా ఆ డైమెన్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ కురామా ఎప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినదు. ఇక్కడ ఇదంతా చూస్తున్న బోరుటో హిమవారి తనలో ఉన్న కురామాతో ట్రైనింగ్ చేస్తుందని తెలుసుకుంటాడు. కానీ ఒక్కసారిగా మన హీరో బోరుటో కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసి తనలో ఉన్న మోమోషికితో మాట్లాడడానికి మోమోషికిని కలుసుకుంటాడు. ఓ, నీలో ఏంటి మార్పు? మొదటిసారి నీ అంతట నువ్వే నన్ను కలవడానికి వచ్చావా? ఎప్పట్లాగే ఇంకా ఏదో బాధలో ఉన్నట్టే మాట్లాడుతున్నావా? ఎందుకంటే ఎలాగోలా నువ్వు మళ్ళీ బతికి బయటపడ్డావు కదా. చావు అంచుల దాకా వెళ్ళి అసలేం జరగనట్టే బతికేస్తున్నావు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నన్ను మరింత నిరాశకి గురి చేస్తుంది. అప్పుడు ఆ కవాకి నిన్ను చంపినప్పుడు నేను నిన్ను నీ చావు కొదిలేయాల్సింది. అప్పుడు నేను అలా చెయ్యడం వల్ల ఇక నా రీఇన్కార్నేషన్ అనేది అసాధ్యమైపోయింది. అలానే నేను నీ మైండ్ని కూడా కంట్రోల్ చేయలేను. అటు చావలేక ఇటు బతకలేక నా ఆత్మ నీలోనే ఇలా శిథిలమైపోయింది. నీ చావుతోనే నాకు ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుంది. నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నా. జరగబోయే యుద్ధంలో నీ శక్తిని నాకు ప్రసాదించి సాయం చేయి. నాకు నీ జోకులు వినే ఓపిక అస్సలు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, కానీ నేను చెప్పేది పూర్తిగా విను. నేను నీ సాయాన్ని ఏం ఫ్రీగా చేయమని అడగట్లేదు. నువ్వు నిజంగానే జూరాని ఓడించగలిగితే అప్పుడు నేను నీకు నా పూర్తి బాడీ కంట్రోల్ని ఇచ్చేస్తా అనడంతో మోమోషికి టెంప్ట్ అయ్యి తను ఇంకా రీసరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అనుకుంటాడు. కానీ జూరాని అంతం చేసి ప్రపంచాన్ని కాపాడడం కోసం బోరుటో తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీ అయ్యాడని తెలియని శారదా ఇంకా సుమీరే మాత్రం ఇంకా బోరుటోపై వాళ్ళకున్న ఫీలింగ్స్ గురించే మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ బోరుటో ఇచ్చిన ఆఫర్ని మోమోషికి యాక్సెప్ట్ చేస్తాడో లేదో శారదా తన ఫీలింగ్స్ని చెప్పడంతో ఏడా అంతలా ఎందుకు టెన్షన్ పడిందో, మన హిమవారి కురామా చక్రాన్ని మాస్టర్ చేయగలుగుతుందో లేదో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్ 26లో చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎమోజీలు బట్టి ఆ యానిమే పేరేంటో గెస్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.